రివ్యూ ఆఫ్ కొత్తలోక తెలుగు డబ్ మూవీ. ఏమైందో తెలీదు, ఆగస్టు 29 మార్నింగ్ నుంచి వేయాల్సిన మూవీని సెకండ్ షో నుంచి వేశారు. ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ కూడా ఇదే ప్రాబ్లం అంట. ఈలోపు మలయాళం నుంచి టాక్ బాగానే వచ్చింది, అందుకే సెకండ్ షో అలవాటు లేకపోయినా వెళ్ళిపోయాను. అండ్ మలయాళం నుంచి ఆల్రెడీ ఒక సూపర్ హీరో ఫిల్మ్ వచ్చింది, మిన్నల్ మురళి అని. ఈసారి సూపర్ ఉమెన్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. రెండింటికి డైరెక్టర్స్ వేరే, బట్ అవెంజర్స్ అసెంబ్ల్ అయినట్టు ఫ్యూచర్లో వీళ్ళంతా మీట్ అవుతారు. ఇంకా మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే నచ్చింది నాకు. ఈ మధ్య వస్తున్న బ్యాక్ టు బ్యాక్ రాత సినిమాల్లో ఇది ఒక ఆణిముత్యంలా కనిపించింది. వెరీ యూనిక్ అండ్ ఫ్రెష్ కాన్సెప్ట్. కొన్ని ఇంగ్లీష్ మూవీస్ నుంచి ఇన్స్పిరేషన్ ఉంది, కానీ మన ఇండియన్ సినిమా నుంచి, ఎస్పెషల్లీ మలయాళం ఇండస్ట్రీ నుంచి రావడం వెరీ గుడ్ థింగ్. అండ్ నా డౌట్ ఏంటంటే దీనికి నిజంగా 30 కోట్ల బడ్జెట్ పెట్టారా అని. నాకు తెలిసి దీనికి డబల్ అయి ఉంటుంది, లేదంటే అంత మంచి క్వాలిటీ అండ్ విఎఫ్ఎక్స్ ఎంత మినిమల్ బడ్జెట్లో ఎవరు చేయట్లేదు. ఒకవేళ ఎక్కువైనా చెప్పర్లేండి. అండ్ దీని బేసిక్ ప్లాట్ వచ్చి చంద్ర అనే అమ్మాయి కొత్తగా ఒక ప్లేస్కి వస్తుంది. తనను చూసి మన హీరో లవ్లో పడతాడు, కానీ తన సబ్జెక్ట్ వేరని ఒక సిచ్యువేషన్ హీరోకి అర్థమవుతుంది. నెక్స్ట్ ఏం జరిగిందో మీరే చూడాలి. చాలా చాలా రేర్ గా ఇలాంటి కథలు మనం థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల స్టార్టింగ్ పాయింట్ నుంచే ఈ కథలో లీనమైపోతాం. ఏదో జరుగుతుంది అనే సస్పెన్స్ తోనే నెరేట్ చేస్తారు. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఒక్కటి చాలు మనం అలా స్టిక్ చూడడానికి. బెనిఫిట్ గా పోలీస్ ఆఫీసర్ శాండీ మాస్టర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటది. బేపత్సమైన ఎలిమెంట్స్ ఏం జరగకపోయినా ఈ సస్పెన్స్ పాయింట్ మీద ఫస్ట్ హాఫ్ చాలా అందంగా తీసుకెళ్లిపోతారు. అండ్ ప్రీ ఇంటర్వల్ టు ఇంటర్వల్ సీక్వెన్స్ మూవీకి హైలైట్. 20 minutes ఎపిసోడ్ అది ఆ సినిమాకి గుండెకి లాంటిది. యాక్చువల్గా ఈ కథని చంద్ర అనే సూపర్ ఉమెన్ ఆరిజిన్ లో అనుకోవచ్చు. అంటే ఎలా పుట్టింది, ఎలా సర్వైవ్ అవుతుంది, ఈవిడ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, టోటల్ గా చంద్ర క్యారెక్టర్ బిల్డ్ చేయడం కోసమే ఈ సినిమా తీశారు. ఫ్యూచర్ లో పెద్ద సెటప్ ఉండబోతుంది. క్లైమాక్స్ లో 2 సర్ప్రైజెస్ కూడా ఉంటాయి. అండ్ హ్యూమర్ సైడ్ నస్లేన్ అండ్ తన ఫ్రెండ్ గా చేసిన చందు, వీళ్ళిద్దరూ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడల్లా మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేసే వెళ్తారు. ఒక పక్క సస్పెన్స్ యాంగిల్, ఇంకో పక్క ఎంటర్టైన్మెంట్ పర్ఫెక్ట్ గా కుదిరే. అండ్ పెర్ఫార్మెన్స్ సైడ్ కళ్యాణి ప్రియదర్శన్ క్యారెక్టర్ పెద్ద ఎమోట్లు ఏం చేయదు, మాక్సిమం ఒక ఎక్స్ప్రెషన్ తో ఉంటది. తను చేయలేక కాదు, ఆ రోల్ అలాంటిది. ఎమోషన్ ఏదైనా లోపల ఉంటది, బయటకి ఎక్స్పోజ్ అయితే మాత్రం వైలెంట్ గానే రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ సూపర్ విమెన్ రోల్ కి సూపర్ గ్యాప్ట్ అయింది. అండ్ దీనికోసం ఫిజికల్ గా చాలా కష్టపడింది ఆమె. ఇంకా శాండీ మాస్టర్ కంప్లీట్ అన్ఎక్స్పెక్టెడ్, మనోడు ఎరగదీసాడు. అండ్ జేక్స్ బీజే మ్యూజిక్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. టైటిల్స్ టైం అండ్ ఎండ్ క్రెడిట్స్ లో వచ్చే మ్యూజిక్ ఇప్పటికే మైండ్ లో రన్ అవుతుంది నాకు. అండ్ మీరు ఎండ్ క్రెడిట్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఓకేష్ గానే ఉన్నాయి అంతే. ఫైనల్ గా ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ గా, సెకండ్ హాఫ్ ప్రెడిక్టబుల్ గా వెళ్ళినా కూడా యూనిక్ కాన్సెప్ట్ కాబట్టి మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. ఫ్యామిలీతో కలిసి ఒకసారి హ్యాపీగా చూసేయచ్చు. అడల్ట్ స్టఫ్ ఏ ఉండదు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ.